శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. ఫిబ్రవరి 16 నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మా యొక్క పంచాంగం అనేది ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. వంగరవారి గంటల పంచాంగం కావాలనుకున్నటువంటి వారు ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని సంప్రదించండి. ఆ యొక్క బుక్ స్టాల్స్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. లేకుండా ఉంటే మీకు కొరియర్ ద్వారా కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే పూర్తిగా రాశి ఫలాలు మరియు అదేవిధంగా ముహూర్తాలు తెలుసుకోవాలి, మరియు అదేవిధంగా ధర్మ సందేహాలు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాలు ఉపయుక్తంగా ఉంటుంది. 198 పేజీల పంచాంగం ఉంటుంది. సో దాంట్లో అన్ని ధర్మ సందేహాలు, ముహూర్తాల గురించి, ముహూర్త విజ్ఞానాల గురించి, జ్యోతిష్యాన్ని గురించి అంతా క్లియర్గా రాయబడింది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఆ నెంబర్స్ డీటెయిల్స్ పంపించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు తులారాశి వారికి వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి స్థానంగానే గోచరిస్తూ ఉన్నది. సమయానికి డబ్బు ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోగలుగుతారు. అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఇంటికి ఖర్చు పెడుతున్నాను, పిల్లలకి ఖర్చు పెడుతున్నాను అనే ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల, వారు బాగా ఎదిగితే చాలు, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తే చాలు, అందుకనే ఏం కావాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది ఉంటుంది. దానికి తగిన విధంగానే వారి గురించి 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా సరే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని భావిస్తారు. రాశి వారికి ఆ దుబారా ఖర్చు విషయాల్లో నియంత్రణ పెట్టుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మార్పు చేర్పులు చేసుకోవాలి, ఖర్చు పెట్టే డబ్బుని నియంత్రించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఫైనాన్షియల్గా డబ్బు సమయానికి రావటం, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి ముఖ్యంగా రాజకీయంగా భేదాభిప్రాయాలు కొన్ని కలగటం అనేది మానసికమైనటువంటి కష్టంగా గోచరిస్తుంది. చేసేటువంటి ఉద్యోగంలో అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా మరియు అదేవిధంగా మీ యొక్క ఎదుగుదలని ఓర్వలేక మీ మీద కుళ్ళు కుతంత్రాలని కలిపి మీ మీద భేదాభిప్రాయాలు కలిగించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చేస్తున్నటువంటి వారు ఎవరు, వారికి ఎటువంటి చెక్ పెట్టాలి అని చెప్పి ఆలోచనలు ఎక్కువగా చుట్టుముడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం, వివాహ ఫంక్షన్స్లో సందడిగా గడపటం మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుంది. తెలిసినటువంటి వారింట్లో ఒకరికి వివాహం జరుగుతుంది అని తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని గురి కావడం జరుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక తెలియనటువంటి అసంతృప్తి అనేది వెంటాడుతూ ఉంటుంది. ఎంత కష్టపడుతున్నా సరే జీతంలో ఎదుగుబొదుగు లేదు. ఏదైనా మార్పు చేరితే ఒక ఎదుగుదల, మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది అని భావిస్తారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. రాజకీయంగా మార్పు చేర్పులకి ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఉద్యోగపరంగా రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొద్దిగా ఎక్కువగా కష్టపడి ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశివారు 1-2 సార్లు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. విలువైనటువంటి ఆస్తి పత్రాలు విషయాల్లో జాగ్రత్తలు అయితే అవసరం. విలువైనటువంటి పత్రాలను ఎక్కడ పెడుతున్నారు, అవి ఎక్కడ దాచిపెడుతున్నారు అనే విషయాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవటం, వాటిని మర్చిపోయి వాటి గురించి వెతుకులాట అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వల్ల ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించటం, సింధూరాన్ని ధరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశివారు గురుగ్రహ మంత్ర జపంతో పాటు సూర్యారాధన, అరుణపారాయణం అనేది కూడా
చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.